100 కోట్లు ఉన్న భారతదేశంలో చాలామందికి ఉండటానికి ఇల్లు లేదు. ప్రధానమంత్రి గారు అందరికీ ఇల్లు ఉండాలని ఒకసారి కార్యక్రమం పెట్టారు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి స్టార్ట్ చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్లను పెట్టారు. కానీ ఏం చేస్తున్నారో తెలుసా అండి, మొత్తం పొలిటికల్ లీడర్స్ దగ్గర లిస్ట్ పెట్టి వాళ్ళు రికమెండేషన్ చేసిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. తెలంగాణలో కూడా ఇంకా ఇప్పుడు కేసీఆర్ హయాంలో జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అదే జరుగుతుంది. ఒక్కసారి ఇందిరమ్మ ఇల్లు కింద వచ్చిన వాళ్ళకి ఎంతమందికి ఓపెన్ ప్లాట్ఫామ్లో ఉంటాయి, ఎంతమందికి కార్లు బైకులు ఉన్నాయి. వీళ్ళు గవర్నమెంట్ చెప్పేదానికి చేతల్లో చేసేదానికి చాలా తేడా ఉంది. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు, ఇంటి నిర్మాణాలు కూడా చక్కగా లేవు. అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. ఇందిరమ్మ ఇల్లు కింద ఎంతమందికి శాంక్షన్ చేశారు? అంతకుముందు కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ కానీ ఏపీ తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ లేకపోతే ఇక్కడ విలేజ్లో కానీ డబుల్ బెడ్రూమ్లు ఎవరికి అలాట్ చేశారు? వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పంచాయతీల్లో కానీ ఆ మండలంలో కానీ ఎవరైతే ప్రముఖులుగా ఆ పార్టీ వాళ్ళు ఉంటాయో వాళ్ళకే ఇస్తున్నారు. ఎంక్వైరీలు ఉండవు, ఏమీ ఉండవు. వాళ్ళు రికమెండ్ చేస్తేనే అవుతాయి. ఇది కేసీఆర్ హయాంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉంది. నిష్పక్షపాతంగా ఎక్కడ డబుల్ బెడ్రూమ్ లాంటి అలాట్మెంట్ జరగట్లా. దీనికి నిర్దిష్ట ప్రణాళిక కావాలి. దేశవ్యాప్తంగా మోడీ గారు కోరుకున్న విజన్ ఇక్కడ కాట్లా. మరి ఏపీలో ఎలా జరుగుతుందో తెలియటం లేదు. కానీ ఇక్కడ మాత్రం ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా స్టార్ట్ చేసిన పాపాన పోల. అర్హులకు మాత్రం రావండి. కమ్మైనా, కాపైనా, రెడ్ అయినా